The objective of the Indian Constitution is nothing but to ensure among all Indians justice, liberty, equality and fraternity. The objective of the Indian Constitution is to ensure justice, liberty, equality and fraternity. These are the four major objectives of the Indian Constitution. What is the meaning of justice? Nyayamu. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావము. న్యాయాలు మూడు రకాలుగా ఉంటాయి: సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. మనకి సోషల్ జస్టిస్ మరియు ఎకనామిక్ జస్టిస్ అనేది ఆదేశిక సూత్రాల ద్వారా వస్తుంది. సోషల్ జస్టిస్ మరియు ఎకనామిక్ జస్టిస్ అనేది ఆదేశిక సూత్రాల ద్వారా వస్తుంది. పొలిటికల్ జస్టిస్ అనేది ప్రాథమిక హక్కుల ద్వారా వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ యూ పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ మనకి ఆదేశిక సూత్రాల ద్వారా వస్తుంది. స్వేచ్ఛ, 5 రకాల స్వేచ్ఛ: థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనకి థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మరి బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మత స్వేచ్ఛ, Article 25 to 28. Article 25 to 28 talks about Mata Svecha, religious freedom, right? Religious freedom. Equality of status and opportunity. Equality of status and opportunity. Article 14 of the Indian Constitution deals with two concepts: equality before law, equal protection of laws. Idemo equality before law, idemo equal protection of laws. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ మనకు వస్తుంది. అండ్ టు ఎన్ష్యూర్ అమంగ్ ఆల్ సోదరభావము, బ్రదర్హుడ్ లేదా హార్మోనీ, బ్రదర్హుడ్ లేదా హార్మోనీ. ఈ ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ టు అప్హోల్డ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ ఫ్రెటర్నిటీ అనేది మనకి ప్రాథమిక బాధ్యతల ద్వారా వస్తుంది.